తిరుపతి ఇందిరా మైదానంలో జూలై 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని బీసీ సంఘాల దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మన్ రాజు, అంబేద్కర్ పూలే వ్యవస్థాపకులు పరసారత్నం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీలో నాగరాజు గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్మన్ రాజు మాట్లాడుతూ ఇందిరా మైదానంలో ఈ నెల జూలై 6వ తేదీన జరిగే బీసీ ఆత్మగౌరవ భరోసా సభ జరగనుందని అన్నారు. ముందుగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం నుండి బీసీ సోదరులు, సోదరీమణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నగర వీధుల గుండా ఇందిరా మైదానానికి చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు బీసీ రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సబిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర బీసీ జాతీయ రాష్ట్ర నేతలు హాజరు కానున్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పరసారత్నం మాట్లాడుతూ ఈ సభ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, సోదరీమణులు విజయ్ ఉత్తరాది, జగదీష్, యాదగిరి, ధనశేఖర్, సుధాకర్, యశోద, నాగార్జున, కుమార్ రెడ్డి, స్టార్ కృష్ణ, బీసీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ సదరన్ స్టేట్స్ కోఆర్డినేటర్ని, అదేవిధంగా అంబేద్కర్ పూలే ఫౌండేషన్కి కన్వీనర్గా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తారీఖున ఆదివారం మన ఇందిరా మైదానంలో బీసీ ఆత్మగౌరవ భరోసా ఒక సభను మనం చేయడానికి నిర్ణయించుకొని అన్ని సంఘాలతో కలిపి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అనేక కుల సంఘాలు, అన్నిటితో పాటు జాతీయ వృత్తి కళాకారుల సంఘాలు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మనం 6వ తారీఖున నిర్ణయించుకున్న ప్రోగ్రాంకి సంబంధించి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రెస్ మీట్కి కూడా మన సెంట్రల్ మినిస్టర్ అత్వాలే గారు రావాల్సింది. ఫ్లైట్ లేట్ అయిన దానివల్ల కొన్ని కారణాల వలన ఆయన వేరే ప్రోగ్రామ్స్ ఉండి టైం ఎక్స్టెండ్ చేయమన్నారు. కానీ మనకి ఇక్కడ టైం కుదరదు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని కొంచెం ఈ రోజుకి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆయన పర్సనల్గా వచ్చి ఈవినింగ్ మమ్మల్ని కలవమని చెప్పాడు. మనం కలుస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆర్పిఐ పార్టీ తరఫున కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని ఆయన ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి పేరం శివనాగేశ్వరరావు గారు వీరందరూ కూడా మాకు ఇప్పుడే ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఒకటే విన్నపము, రేపు జరగబోయేటువంటి బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ సభకు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు, అదేవిధంగా సవిత గారు మంత్రివర్యులు, అదేవిధంగా మన సత్యకుమార్ యాదవ్ గారు మంత్రివర్యులు వీరందరూ కూడా ఆ సభకు ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, తిరుపతిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు కూడా ఈ సభకు అందరూ వస్తున్నారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మందిని తరలించేదానికి పూర్తి స్థాయిలో మన జేవీకేఎస్ అయితేనేమి, బీసీ సంఘాలు అయితేనేమి, అదేవిధంగా ఏపీఎఫ్ అయితేనేమి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అభినందనీయము. రేపు ఈ సభను మీరందరూ దిగ్విజయం చేయాలని, అదేవిధంగా రేపు అనగారి సత్యప్రసాద్కి ఆ సభ ద్వారా అన్ని సంఘాలు కలిపి బీసీ తల్వారుగా 100 తల్వార్లతో ఆయన్ని మనం సత్కరించిపోతున్నాం. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. తిరుపతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిసి చేయడం, దీనికి అగ్ర కులాలందరూ కూడా సహకరించడం నిజంగా కూడా ఇది బీసీల రేపటి చైతన్యానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. జై బీసీ, జై పూలే, జై ఏపీఎఫ్. ఆదివారం అనగా ఈరోజు బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉన్నాయి. 4వ రోజున ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఏదైతే బీసీ ఆత్మగౌరవ సభ సమావేశాన్ని ఇందిరా మైదానంలో పెట్టుకుంటున్నామో ఆ సమావేశానికి మరి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అన్ని వర్గాలని, ఓసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంబేద్కర్ పూలే ఏపీఎఫ్ అనేటువంటిది కేవలం ఎస్సీలకో బీసీలకో పరిమితం కాదు.
ఇది ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఓసీల్లో ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని పోయి ఈరోజు ఈ యొక్క ఏపీఎఫ్ ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా మా వంతు ప్రయత్నం చేసేదానికి మేము ముందుకొచ్చాం. అదేవిధంగా ఈ సంస్థ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ప్రతి ఒక్కరికి విద్య, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వైద్యం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మరి మీరు చూశారు, పెద్దలంతా కూడా వచ్చారు. అన్నీ మా సోదరులు చెప్పారు. ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క మరి సంస్థని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. 6వ తారీఖున జరిగేటువంటి మరి బీసీ మంత్రులు వచ్చేటువంటి ఈ సమావేశం ఆషామాష సమావేశం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్సీలకి, బీసీలకి మరి మిగతా ఈ కులాలకు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలంతా కూడా ఈ సమావేశంలో మేము తప్పకుండా చెప్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చేసేటువంటి మంచి పనుల గురించి చెప్తాం. అదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి జరుగుతూ ఉంటుంటే అన్యాయం గురించి చెప్తాం. వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ యొక్క బీసీ నలుగురు మంత్రుల ముందు మేము తెలియజేస్తాం. దీన్ని ప్రభుత్వానికి వారు తెలియజేసి మరి తప్పనిసరిగా ఈ సమస్యలంతా కూడా భవిష్యత్తులో తప్పకుండా పరిష్కరించే దానికోసమే అందులో భాగమే ఈ యొక్క బీసీల యొక్క ఆత్మ గౌరవ సభ అని చెప్పి మేము తెలియజేసుకుంటూ, దీంట్లో మరి అనేక మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరి సోదరులు ముందుగా చెప్పారు, కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దీనికి మరి జానపద కళాకారుల యొక్క అధ్యక్షులు, మరి ఈ ఏపీఎఫ్లో ముఖ్యమైనటువంటి నేత, అదేవిధంగా మన అంబేద్కర్ సంఘం మరి ధనశేఖర్ గారు అయితేనేమి, అంబేద్కర్ సూపర్ కృష్ణ అయితేనేమి, సూపర్ స్టార్ కృష్ణ అయితేనేమి, జగదీష్ గారు అయితేనేమి, విజయ గారు అయితేనేమి, సుధాకర్ గారు అయితేనేమి, అదేవిధంగా యశోదమ్మ అయితేనేమి, ప్రతి నాగార్జునరావు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక కమిట్మెంట్తో, ఒక డెడికేషన్తో ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్లాలని, భారతదేశంలో అనేక మంది ఈ ఎస్సీలని, బీసీలని, బడుగు బలహీన వర్గాలని కలపాలని ఎంతో కాలంగా అనుకున్నారే, కానీ దాన్ని ఎవరు కూడా సాధ్యం కాలేదు. దీనికి ఈరోజు ఈ డయాస్ మీద ఎవరైతే ఉన్నారో ఈ నాయకులంతా కలిసి ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ పెట్టి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా, దళితులంతా కూడా కలిసి ఈరోజు ముందుకు వెళ్ళాలని, అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళ యొక్క కష్టాలని, నష్టాలని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా సాల్వ్ చేసుకోవాలని ఆ ఉద్దేశంతోనే ముందుకు వచ్చినటువంటి ఈ నాయకత్వాన్ని మరి నేను ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఫౌండర్గా నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వీళ్ళకి దేవుడు అన్ని విధాల మరి దీవించి ఆశీర్వదించి వీళ్ళ కుటుంబాలను కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, కింద కూర్చోండేటువంటి మా అక్క చెల్లెలకు కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ